హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే టెంపుల్కి వచ్చాను, అమ్మవారి టెంపుల్కి. ఇది ఎక్కడంటే హైదరాబాద్లో వనస్థలిపురం గణేష్ టెంపుల్ దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఆ అమ్మవారి టెంపుల్ చాలా మహిమ గలది. రాగానే ఇక కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని ఇలా పారాయణ పెట్టుకుంటారు. అమ్మవారే చెప్పారు అంటారు, అందరూ పారాయణ పెట్టుకోవాలి అని అమ్మవారే చెప్పారని అంటుంటారు. అందుకని అందరూ పారాయణ ఇష్టంగా పెట్టుకుంటారు. ఇదిగో నేనైతే ఒడిబియ్యం పోయడానికి వచ్చానండి. దానికోసం నిమ్మకాయలు గుచ్చుతున్నాను. పసుపు రాసుకుని నిమ్మకాయలకి 108 నిమ్మకాయల దండ ఇవ్వచ్చు, లేదంటే 54 ఇవ్వచ్చు, 27 నిమ్మకాయల దండ ఇవ్వచ్చు. కానీ నేనైతే 54 నిమ్మకాయలతో ఇస్తున్నాను దండ అమ్మవారికి. ఇప్పుడైతే నేను ఒడిబియ్యం పోయిపోతున్నాను. ఒడిబియ్యం కలపడానికి బియ్యం, పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి వేసి ఒడిబియ్యం కలపాలి. ఇలాగా అక్కడ ముత్తైదువులందరితోని ఇలా అందరితోని వేయించాలి. కనీసం ఒక 9 మంది ముత్తైదువులతో ఇలా కలిపియాలి అమ్మవారికి. ఇలా కలపడానికి వచ్చిన ముత్తైదువులకి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టి అప్పుడు కలిపించాలి. అలా చేస్తే మంచిదని అంటారు, అందుకని అలా కలిపియాలి. ఇప్పుడు నేను ఒడిబియ్యం పోస్తున్నాను, ఎందుకంటే నా కోరిక నెరవేరింది. నేను ముడుపు కట్టుకున్నాను. 27 వారాలు కంప్లీట్ అయిపోయాయి. 28వ వారం ఇప్పుడు మానస వారం కాబట్టి నా కోరిక నెరవేరింది కాబట్టి అమ్మవారికి నేను ముడుపు చెల్లించుకుంటున్నాను, ఒడిబియ్యం పోస్తున్నాను. అందుకని ఇలా ఇప్పుడు ఇందాక కూర్చున్న నిమ్మకాయల దండ ఇట్లా ఒడిబియ్యంలో పెట్టి గంధం పెట్టి కుంకుమ బుట్టలు కూడా పెట్టిన తర్వాత ఈ ఒడిబియ్యంలోనే అమ్మవారికి పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్, 5 కొబ్బరి చిప్పలు, ఎండు కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు 5, ఒక్కలు 5 తమలపాకులు, పువ్వులు, చీర, బ్లౌజ్ పీసు, గాజులు, అరటిపళ్ళు, తామర పువ్వు, ఇగో ఇక్కడ చూపించిన విధంగా అన్నీ చక్కగా పెట్టాలి. ఇగో ఎండు కొబ్బరి ఇలా ఉంటాయి, ఇలా పెట్టాలి. శారీ కూడా పెట్టిన తర్వాత ఇగో నేను తీసిన శారీ అయితే ఇట్లా ఉంది చూడండి. ఇదిగో ఇది అమ్మవారికి శారీ తీసాను ఇలా. ఇగో నేనైతే అమ్మవారికి పూల జడ కూడా తయారు చేశాను, అది మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇదే ఇంట్లో నేను తయారు చేసి అమ్మవారికి తీసుకెళ్ళాను. బాగుంది కదా? ఇది తయారు చేయడానికి 15 మినిట్స్ టైం పట్టింది అంతే. వీడియో తీయలేదు తయారు చేసేటప్పుడు, చేసిన తర్వాత తీసాను టైం లేక. ఈ పూల జడ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇది అమ్మవారికి కూడా అలంకరణ చేశారు. ఆ పిక్ అయితే లాస్ట్లో పెడతాను చూడండి, చాలా బాగుంది. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారికి పెట్టేసరికి. నిజంగానే ఎంత హ్యాపీ అనిపించిందో, చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగా అమ్మవారికి కూడా ఇది పెట్టాను ఒడిబియ్యంలోనే. ఇంకో నా ముడుపు ఇదే చెల్లించుకుంటున్నాను అమ్మవారికి. అమ్మవారికి ఇచ్చేసి ఈ ముడుపు విని నా కోరిక నెరవేరిందిగా చాలా సంతోషంగా ఉన్నాను. అందరి కోరికలు అలాగే నెరవేరాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చూడండి, లాస్ట్ వీక్ మాత్రం నేను పెడతాను అమ్మవారికి అలంకరణ చేసిన ఫోటో చూడండి. హ్యాపీ, చాలా హ్యాపీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా రాహుకాలం దీపాలు, అవే రాహుకాలం దీపాలు ఇలా పెడతారు. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా ఇవి నేను పెట్టినవే ఇలా పెడతారు. లాస్ట్లో పిక్ చూపిస్తున్నాను కదా, బాగుంది కదా? ఓకే ఫ్రెండ్స్.